నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. కరూర్ ర్యాలీ విషాదం కేవలం ఒక రాజకీయ సంఘటనగా మిగలకుండా సమాజాన్ని కుదిపేసిన మహనీయ అనగా మానవీయ దుర్ఘటనగా నిలిచిపోయింది. ఒక నాయకుడి కోసం వేలాది మంది జనం ఒకే చోట గుమ్మిగూడగా భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటం, నిర్వాహకుల సమన్వయం లోపించడం క్షణాల్లోనే ప్రాణహానిగా మారింది. ఉత్సాహంతో చేరిన అభిమానులు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ఆర్తనాదం ఇప్పుడు తమిళనాడు అంతా దుఃఖంలో ముంచుతోంది. జనం కోసం జరిగే ర్యాలీలు, సభలు ఎంత సురక్షితం అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్నగా మిగిలింది. ఒకవైపు సోషల్ మీడియాలో ముందుగానే తొక్కిసలాట జరగవచ్చని హెచ్చరికల వంటి పోస్టులు చక్కర్లు కొడుతుంటే, మరోవైపు ర్యాలీ అనుమతించిన పరిమితిని మించి 3 రెట్లు ఎక్కువ మంది జనం రావడం భవిష్యత్తులో రాజకీయ కార్యక్రమాల భద్రతా ప్రమాణాలపై పెద్ద ప్రశ్నార్థకం వేస్తోంది. తమ అభిమాన నేతను ఒక చూపు చూడాలన్న ఆరాటం ఎన్ని ప్రాణాలు బలికొట్టింది? ఈ విషాదానికి రాజకీయ పార్టీల నిర్లక్ష్యమే కారణమా, లేక జన సందోహాన్ని సక్రమంగా నియంత్రించడంలో పాలనాపరమైన వైఫల్యం దాగి ఉందా? ఈ ప్రశ్నలతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎవరు బాధ్యత తీసుకుంటారు అన్న ఆందోళన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ ఘటనలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మందికి పైగా గాయపడటం కేవలం ఒక ర్యాలీ పరిమితిని మించిపోయిందనే వాస్తవాన్ని బయటపడుతోంది. అనుమతించిన సంఖ్య కంటే 3 రెట్లు ఎక్కువగా జన సందోహం తరలి వచ్చిందని డీజీపీ స్పష్టంగా చెబుతుండగా, విజయ్ ఆలస్యంగా వేదికపైకి రావడం ప్రాణ నష్టం పెరగడానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనను రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. తొక్కిసలాట ఘటనను రాజకీయ దృష్టిలో విశ్లేషించే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. విజయ్ అరెస్ట్ అంశం ఇప్పటికే ఊపందుకోవడం, అన్నాడీఎంకే కంచుకోటలో టీవీకే ఎంట్రీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నంగా భావించబడుతోంది. మరోవైపు విజయ్ అరెస్ట్ అయితే పార్టీకి ఊహించని స్థాయిలో సానుభూతి లభించి రాబోయే ఎన్నికల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉన్నదన్నది విశ్లేషకుల అంచనా. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డీఎంకే ప్రభుత్వం ఒకే సభ్యుడి కమిషన్తో విచారణ జరిపిస్తామని ప్రకటించిన రాజకీయంగా ఈ సంఘటన ఎవరికి లాభం చేకూర్చింది, ఎవరికి నష్టపరుస్తుందనే ఆతృత మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు. పుల్లారావు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మరి ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఉందో అది చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఈ ర్యాలీకి అనుమతించిన సంఖ్య కంటే 3 రెట్లు ఎక్కువ మంది ఎలా చేరుకున్నారు? ఇది కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యమా, లేక ప్రభుత్వ యాంత్రాంగమా, అంటే వారి నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది కొత్త కాదు కదా భారతదేశానికి. స్టాంపీడ్ ఘటన తిరుపతిలో జరిగింది కదా. 5,000 మంది ఉన్న చోట ఎంత 20 మందో 30 మందో చచ్చిపోయారు. అలాగే బెంగళూరులో మన క్రికెట్ మ్యాచ్ దగ్గర చచ్చిపోయారు, క్రికెట్ ఊరేగింపులో చచ్చిపోయారు. అలాగే కుంభమేళాలో సరే అక్కడ కోట్ల మంది వచ్చారు, చచ్చిపోయారంటే ఏదో 500 మందో 1000 మందో చచ్చిపోయారంటే అది పెద్ద ఎవరు ఆశ్చర్యపడలేదు. ఉత్తరాఖండ్లో గుడి దగ్గర చచ్చిపోతున్నారు, పట్ల పంచి పెడుతున్నారని జనం వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు. ఇది ఆగేది లేదు. తప్పకుండా జరిగినందుకు విచారం. ఎవరి మీటింగ్ అంటే విజయ్ మీటింగ్, ఎవరు చూడాలంటే పోలీస్ అంటారు. కానీ పోలీస్ ఏం చేస్తారు? ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెడుతున్నాడు, జనం వచ్చేది ఆప్ చేస్తే ఏమంటారు? ఆ జనం ఆప్ చేయాలని ఆప్ చేస్తున్నారు, మీటింగ్ పాస్ చేస్తున్నారు, మా వ్యతిరేకులు అంటారు, ఏదో ఊరుకుంటారు. దీనికి ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో డిజాస్టర్ అంటే ఇలాంటి ఘటన ఇలా జరిగితే వరదలు జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. అప్పుడు వెంటనే దానికి అంతా రూల్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ చేశారు. ప్రతి రాష్ట్రంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటారు. ఇప్పుడు వరకు రూల్స్ లేవే. ఇవాళ ఏదో 1 మ్యాన్ కమిషన్ పెట్టారు. ఏం చెప్తారు?
జనం వచ్చారు, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు, ఇచ్చారు, మంచి ప్లేస్ కాదు, అది కాదు. ఓవరాల్గా దేశంలో స్టాంపీడ్ అంటే ఇలాంటి మరి జనం వచ్చేట్టు ఈ ఘటన అంటారా ఏమంటారు కరెక్ట్ వర్డ్ తెలుగులో, వచ్చేసి ఎక్కువ క్రౌడ్స్ వస్తే తోసుకోవటం, జనం చచ్చిపోతాం, ఉక్కిరి బిక్కిరి అయిపోవటం, ఇలాంటి వాటికి రూల్స్ కావాలి. అసలు పోలీసు ఒక చోట ఉంటారు, ఒక కూని జరుగుతుందంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు కదా, వాళ్ళు యాక్ట్ చేస్తారు కదా. అలాగే ఇలాంటి సందర్భాల్లో పోలీస్ యాక్ట్ చేయడానికి వాళ్ళ గైడ్లైన్స్ ఉండాలి. గైడ్లైన్స్ లేవు. మంత్రి ఫోన్ చేయాలి, డీజీపీ ఫోన్ చేయాలి, ఎస్పీ ఫోన్ చేయాలి, అప్పుడే చేస్తారు పాపం, వాళ్ళు తప్పు కాదు. సో మన దగ్గర వచ్చింది ఏమిటంటే ఇలాంటి డిజాస్టర్స్కి ఘటన రూల్స్ ఏం లేవు. ఇవాళ జరిగింది, నన్ను జరిగింది, అయ్యో అన్నారు, మళ్ళీ ఒక నెలలో జరుగుతుంది. సో తప్పకుండా నేషనల్గా ఇందాక ఏదో హోమ్ మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేసి ఏమైందో కనుక్కుంటున్నారు, అది కాదు వాళ్ళు చేయవలసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద ఇలాంటివి తీసుకొచ్చి రూల్స్ ఫామ్ చేసి రాష్ట్రాలకు అందరికి పంపించి, ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, ఎవరు అప్రూవల్ అక్కర్లేదు, ఇంత జనం ఇలాగొస్తే ఆప్ చేయాలి, 2 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు తీసుకెళ్ళకూడదు, మీటింగ్ వచ్చేటప్పటికి నీళ్ళు ఏర్పాటు చేయాలి, ఫైర్ హాజార్డ్ ఏర్పాటు చేయాలి, అవన్నీ చెప్పాలి. అవన్నీ చెప్పకుండా ఊరుకునే ఏదో ఘటన జరిగింది ఎవరు తప్పు అంటే రాగదు. మళ్ళీ ఒక నెలలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల తప్పకుండా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుని దేశవ్యాప్తంగా మనం రూల్స్ తేవాలి, లేకపోతే మళ్ళీ జరుగుతాయి. తిరుపతిలో 5,000 మంది తోటపోగా ఏదో పట్నం ఏదో ఫ్రీగా ఇస్తున్నారని ప్రసాదం ఇవ్వగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారు, ఆటోమేటిక్గా వాళ్ళు రష్ చేశారు, చచ్చిపోయారు జనం. అందువల్ల మనం చూడవలసింది ఏంటంటే ఇది ఏ రకంగా మార్చాలి, ఈ రూల్స్ కావాలి, పర్మనెంట్ రూల్స్ కావాలి. ఆ రూల్స్ రాకపోతే నెక్స్ట్ వీక్ కూడా ఇదే జరుగుతుంది, నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ 10 రోజుల్లో ఇలా జరుగుతుంది. తప్పండి ఇలా చేస్తారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా మీకు నాకు తెలుసు, ఇది ఏమవుతుంది, ఇంకా విజయ్కి క్రేజ్ పెరుగుతుంది. అబ్బా ఇంత జనం వచ్చారా, పర్వల్ స్ప్రైన్ అంటారు, అంటే దీంట్లో లోపల ఇంత జనం వచ్చారు చూసారా అంటున్నారా, ఇంకా జనం వస్తుంది, ఇంకా ఏదో మ్యాడ్నెస్, అయ్యో మనం వెళ్ళకూడదు మీటింగ్స్ కంటారు, ఏదో ఉన్నది, ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో పెద్దోడు అయిపోయి అన్ని చోట్ల జరుగుతుంది. మన సినిమా స్టార్స్ కూడా మీటింగ్స్ పెట్టినప్పుడు జనం వెళ్ళారు, తోసుకున్నారు, యాక్సిడెంట్ అవిందంటే అది పెద్ద అభిమానులు ఏదో వచ్చి చచ్చిపోయారు ఆరాటంతో అనుకో, వాళ్ళకి మంచిది. సో క్రేజ్ ఆగదు, రూల్స్ కావాలి, రూల్స్ లేవు, పోలీస్ ఏం చేయలేరు, ప్రభుత్వాలు ఏం చేయలేరు, ఏం జరగబోతుందో ఫ్యూచర్లో ఎవరో చెప్పలేవు. ఎందుకంటే ఇలాంటి స్టాంపింగ్ సడన్గా అవుతాయి. ఒక స్టేడియంలో అవ్వచ్చు, క్రికెట్ స్టేడియంలో, ఫుట్బాల్ స్టేడియంలో అవ్వచ్చు, ఒక సముద్రం సునామీలాగా అయిపోతుంది, 2 నిమిషాల్లో జనం చచ్చిపోతారు. దీని అన్నిటికీ స్టడీ చేసి వెంటనే ప్రోటోకాల్సా రూల్సా పెట్టాలి. ఓకే సార్, మరి ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వాలే దీనికి తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి అన్నట్టుగా మీరు చెప్తూ ఉన్నారు. బట్ మరి ఫ్యాన్స్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయడం చాలా కష్టం సార్. ఎందుకంటే ఘటన జరగకముందు కూడా తొక్కిసలాట జరగవచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా దాని గురించి వైరల్ చేయడం జరిగింది. అన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు సీరియస్ తీసుకోలేదు, మరి ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోలేదు. అంటే ఎవరైతే అక్కడ భద్రతా నియంత్రణ చూస్తున్నారో వాళ్ళు కూడా సీరియస్ తీసుకోలేదని వాదన వినిపిస్తుంది. మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చు, ఎలా చూడొచ్చు? అందరూ ఇది తప్పు వాడిది, విజయ్ చేశాడు, జనం రావద్దు అని ఎందుకంటాడు, పోలీసులు ఏం చేస్తారు, డిఎంకే గవర్నమెంట్ ఏం చేస్తాడు. మన తిరుపతిలో జరిగింది, ఎవరు పోయారు, ఎవరో ఉద్యోగస్తులు తీశారా, లేకపోతే ఎవరో మంత్రి రిజైన్ చేశాడా, అలా వాళ్ళకి ఏదో ఎక్స్గ్రాషియా ఇచ్చాం 10 లక్షలు 20 లక్షలు దేవుడి దగ్గర చచ్చిపోయారు, బాగానే చచ్చిపోయారు అని పంపించేశారు అంటే. సో తప్పైతే నేను మనం ఫ్యూచర్లో ఏం చేయాలి ఆలోచన, ఆ ఫ్యూచర్లో ఆలోచనతో పోతే అది కష్టం. ఫ్యూచర్కి ఏంటి మిమ్మల్ని ఏం చేస్తారు, జనం ఎంతమంది వచ్చాక పోలీస్ ఇంటర్వ్యూన్ అవ్వాలా, ఆర్గనైజర్స్ పిలవాలా, అది రమ్మన్నారా, లేకపోతే వెళ్తే మా మీటింగ్లు పాస్ చేశారు అంటారు కదా. అందువల్ల మీటింగ్లు పాస్ చేశారండి, జనం వచ్చేసేది ఆఫ్ చేశారని ఎవరో అంటారు. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి రూల్స్ రావాలి. జనం మీటింగ్ అవ్వే చోట ఏ రకంగా చేయాలి, అది ఎక్కడా లేదు. ఇవాళ ఏదో 1 మ్యాన్ కమిషన్ పెట్టారు, ఎవరో తమిళనాడులో బీజేపీ ప్రెసిడెంట్ చాలా మంచివాడు, నయనార్ మంచి పెద్ద మనిషి,
ఒక సుప్రీం కోర్టు జడ్జి వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఎందుకు చేస్తాడు? ఎంక్వైరీ చేసి ఏం చెప్తాడు? ఇది మళ్ళీ ఆగుతుందా ఇలాంటిది? సో మనం ఫ్యూచర్కి ఆలోచించాలి. తప్పకుండా తప్పు చేసేది విజయ్. ఒకసారి వాడికి బుద్ధి చెప్పాలని నేను ఒప్పుకుంటా. ప్రతి రాజకీయ నాయకుడికి బుద్ధి చెప్పి కేసులు పెట్టి వాడు ఎవరినో జైల్లో తోస్తే మళ్ళీ చేయాలి. కానీ ఆగదు. ఇది కొత్త రూల్స్ తీసుకొచ్చి కొత్త ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి చేస్తే ఆగుతారు, లేకపోతే అంతే. ఓకే సార్, మరి మీరు అన్నట్టుగా కొత్త ప్రిన్సిపల్స్ అవన్నీ తీసుకొస్తే ఆగుతాయి అంటున్నారు. బట్ జనాలు తమ ఫ్యాన్స్ కోసం, ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎవరైతే గాఢంగా అభిమానిస్తున్నారో ఆ నేత కోసం, ఇప్పుడు ఆయన సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చారు కాబట్టి ఆయన చూడడానికి జనాలు వస్తూనే ఉంటారు. వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒక రకంగా ఈ ఘటన జరగడానికి వారే బాధ్యులు అనుకోవచ్చా? ఎందుకంటే కంట్రోల్ తప్పి రావడం వాళ్ళ తప్పు, చిన్న పిల్లల్ని కూడా తీసుకొని ఆ సభకు రావడం కూడా వాళ్ళ తప్పే అనుకోవచ్చా? తప్పకుండా కొంతవరకు తప్పు ఉన్నది. కానీ నేను అడిగే ప్రశ్న, ఎవరు వదులుతారు? జనం రావద్దంటాడా? జనం రమ్మంటాడు. అది సరైన ప్లేస్ ఇవ్వలేదంటారు. రోడ్డు మీద ర్యాలీ పెట్టినా ఒకళ్ళు పోలీసు అంతవరకు తప్పు చేశారు. దీనికి అన్నింటికి స్పష్టమైన రూల్స్ ఉంటే ఏ రాజకీయ నాయకుడు పార్షియాలిటీగా నన్ను ఆఫ్ చేశారు అన్న పోలీసు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కష్టపడి చేస్తారు. సో దీనికి రూల్స్ లేవు. మీరు ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు, ఇంత జనం వస్తే అతను ఇంత జనం వస్తారని ఎలాగనుకుంటాడు? ఎక్కువ మంది వస్తే మంచిది అంటారు, పుకార్లు పెడతారు. పిల్లలు అందరూ వచ్చి చూస్తున్నారు, వాడు ఏదో దీవిస్తాడు, తస్తాడో ఏదో అంటారు వాడు. ఇవన్నీ. సో నేను ఏమంటున్నానంటే రూల్స్ లేవు. రూల్స్ లేకుండా ఉన్నాయి. ఏమో ఇష్టం వచ్చింది చేయాలి, పోలీస్ ఆఫ్ చేయాలి, లేకపోతే లేదు. ఎలాగా? సో మనం రూల్స్ తేవాలి. రూల్స్ తీసుకొస్తే పదాం. ఓకే సార్, మరొక వాదన కూడా వినిపిస్తోంది. మరి విజయ్ గారు ఆలస్యంగా వేదికపైకి రావడం వల్లే జన సందోహం ఇంతలా ఉధృతమైందనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఏం కరెక్ట్ కాదండి. విజయ్ మీద బ్లేమ్ చేస్తే బ్లేమ్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఆఫ్ చేయాలా? ఈవేళ బ్లేమ్ చేస్తే జైల్లో పెడితే ఇంకా హీరో అవుతాడు. ఆల్రెడీ జనం అంతా తమిళనాడులో అబ్బా ఇంత జనం వచ్చేస్తున్నారు, అతనికి గెలిచేస్తాడేమో ఎలక్షన్, ఇంకా జనం వెళ్తారు, ఇంకా నాయకులు చేరిపోతారు. దీని ఇంపాక్ట్ ఏమిటి? ఎవరు విజయ్ చెడ్డోడు అని అంటలేదు, ఇంకా జనం వెళ్తారు. అవును, అంతే కదా, ఇంకా వెళ్తారు జనం. సో అందువల్ల తప్పకుండా మనం న్యాయం చేయాలంటే ప్రజలకి ఇంకో రకంగా మనం వర్కౌట్ చేయాలి, ఆఫ్ చేయాలి, రూల్స్ తేవాలి. ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, ఎవరైనా అవనే ఈ రూల్స్ వర్తించాలి. ఓకే సార్, అండ్ విజయ్ దళపతి గారు ఇంతకుముందు ఒక సభ పెట్టారు, అది సూపర్ హిట్గా నిలిచింది. అండ్ దానికి వచ్చిన జనాలను చూసి కూడా అసలు విజయ్ దళపతి గారు ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఆ సభను కూడా చూసాం. ఇప్పుడు దానిలాగే ఇది కూడా హిట్ అవుతుంది అనుకున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇంతమంది చనిపోవడం జరిగింది, ఇంతమందికి గాయాలు అవ్వడం జరిగింది. మరి ఈ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ దుర్ఘటన ఏదైతే ఉందో, అది ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం, ఎలా చూడాలి? ఇది వ్యతిరేకం ఉన్నవాళ్ళు అతను అటాక్ చేస్తారు, కానీ ఇతనికి బెనిఫిట్ వస్తాయి. ఇంత జనం వచ్చారా చూడటానికని ఇంకా జనం వెళ్తారు, ఫ్రీగా వెళ్తారు. ఏదో మాయ ఉన్నది, మ్యాజిక్ ఉన్నదని రాజకీయ నాయకులు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. ఇది దీంట్లో ఉన్న టెక్నిక్. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు మైండ్ కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అటెన్షన్ కావాలి, వాళ్ళకి కళ్ళు టీవీని చూడాలి. ఓ ఇలా విజయ్ భారతదేశం అంతా ఇవాళ చూస్తున్నారు, ఓ ఇలాగా కొత్త యాక్టరా, లక్షల మంది వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవడు నార్త్ ఇండియాలో వాళ్ళ ఎవడు సినిమా యాక్టర్ వెనకాల వెళ్ళారు. అమితాబ్ బచ్చన్ వస్తే ఎవరు అంత పెద్దోడు అయినా, సౌత్ ఇండియాలో ఆ మేనియా ఉన్నారు. సో అలా చూస్తారు, ఇంత జనం వెళ్ళారా. సో అతనికి బెనిఫిట్, అది అతనికి లాభం. ఎవరు మనం ఆప్ చేయలేం. అయ్యో ఇలా చచ్చిపోయారే జనం, మంచివాడు కాదు ఎవరు, అతనికి ఏం నష్టం ఉండదు, అరెస్ట్ చేస్తుంది. మనం దొరకకూడదు ప్రజల వెల్ఫేర్కి. అందువల్ల రూల్స్ కావాలంటన్నా స్ట్రిక్ట్ రూల్స్ కావాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉన్నది ఒక బాడీ. అగ్గి వచ్చినా, ఫైర్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఆ బాడీ, ఆ సంస్థ దీనికి ఇంట్రెస్ట్ తీసుకొని వర్కౌట్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఇంకో వారం ఇంకో చోట అవుతుంది. మొన్న తిరుపతిలో 3-4 నెలల క్రితం అవన్నీ మీరు మర్చిపోయారు ఆల్రెడీ, మళ్ళీ అవ్వచ్చు కదా. అది అవ్వకుండా ఏం చేశారు? జనం రావద్దంటారా? జనం వస్తారు. క్రౌడ్ ఎలా మేనేజ్ చేస్తాం? ఏం చేస్తాం?
ఎక్కడ అది ఉండాలి. జనం వచ్చారు, చిన్న గ్రౌండ్లో పెట్టావు, పెద్ద గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వాలి అంతే. అసలు వీళ్ళలో సందుల్లో తిరగమని తిరగటం ఇష్టం, ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో తిరిగితే జనం ఎక్కువ కనపడతారు. సో ఆ ట్రిక్ కూడా ఉన్నది అతని దగ్గర, అందరి దగ్గర ఆ ట్రిక్. లేకపోతే ఊరు మధ్యన ర్యాలీ కార్లు కాన్వాయిలు తీసుకొచ్చి రోడ్ షో ఏంటి, వీళ్ళ మొహానికి చూడటానికి జనం రారు, ఎవరి మొహాలకి మర్చిపోయి. రోడ్ షో అయితే అలా రోడ్డు మీద వచ్చి చూస్తారు. సో వీళ్ళు కూడా కుక్కిరిపోయి ఉన్న రోడ్ల మీద అక్కడక్కడ తిరిగితే జనం కనపడతారు, పైనుంచి ఫోటోలు తీస్తారు. ఇంత జనమా, ఆ 1000 మంది లక్షల్లాగా కనపడతారు, డ్రోన్స్ నుంచి తీస్తారు. ఇవన్నీ తెలిసిన టెక్నిక్స్, ఏం పర్వాలేదు. దీనికి ఒకే ఒక ఇలాజ్, ఒకే ఒక క్యూర్, దేశవ్యాప్తంగా పెట్టాలి. పబ్లిక్ మీటింగ్స్ రోడ్ల మీద పెట్టొద్దన్న మానటం నేర్చుకోండి. ఏ దేశంలో ఇలా ఉండదు, ఇక్కడే కాన్వాయిల్ రోడ్ల మీద ఆ మార్పు తేవాలి. రోడ్లని పబ్లిక్ మీటింగ్ని వాడటం మానేస్తే సగం ప్రాబ్లం. ఓకే సార్, మరి ఓకే సార్, మరి ఈ ఘటన తర్వాత మరి విజయ్ అరెస్ట్ తప్పదు అన్నట్లుగా మరి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఈ టాపిక్ అయితే రేకెత్తిస్తోంది. మరి నిజంగా విజయ్ అరెస్ట్ జరిగితే ఆయన పార్టీకి సానుభూతి వేవ్ రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎలా చూడొచ్చు? ఆయనకి తప్పకుండా సానుభూతి వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు అట్రాక్షన్ వచ్చింది, ఇంత జనం వచ్చారా, అది అరెస్ట్ చేస్తే ఇంకా అతన్ని అరెస్ట్ చేయకూడదు. 10 శిష్యులను అరెస్ట్ చేయాలి, ఎక్కువ అరెస్ట్ చేయాలి, ఫైన్ చేయాలి, అలా చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా పెరుగుతుంది పాపులారిటీ. చూస్తున్నాం కదా మన దేశం, అరెస్ట్ అంటే ఏం పాపులారిటీ తగ్గట్లేదు, ఇంకా పెరుగుతాయి, ఇంకా జనంలో క్రేజ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ రూల్స్ ఉండాలి, రూల్స్ లేవు, రూల్స్ పెట్టాలి. డిజాస్టర్ ఇది. ఒక భూకంపం వస్తే 100 మంది చచ్చిపోతే అడవి చేస్తున్నారు, ఇక్కడ 40 మంది చచ్చిపోతే రూల్స్ లేవే. ఒక తోసుకుని లాక్కుని 50 మంది చచ్చిపోతున్నారు గుళ్ళ దగ్గర, లేకపోతే చర్చెస్ దగ్గర, అక్కడ ఇక్కడ. ఎందుకంటే మనకు రూల్స్ కావాలి. హీరో చేస్తే ఉపయోగం లేదు. ఈ జరగటంలో రాజకీయ మీటింగ్స్ ఎలా కంట్రోల్ చేయాలి, రోడ్ల మీద పెట్టొచ్చా రోడ్ షోస్, ఆ ప్రశ్న పొందాలి. ఓకే సార్, మరి ఈ పరిణామం ఏదైతే ఉందో ఇది పార్టీకి మలుపు తిప్పే పరిణామం అనుకోవచ్చా, లేకపోతే తాత్కాలిక ప్రభావమేనా అనుకోవచ్చా? చెప్పలేము ఇది ఎలా జరుగుతుందో. ఆఖరికి ఆయన రాను రోజుల్లో ఇంకా 5-6 నెలలు ఉన్నాయి టైం. ఎలా మేనేజ్ చేసుకుంటారు, జనం పెరుగుతారా, జనం తగ్గిపోతారా, జనం మీద ఆ దారి, ఆ రూట్ మనం చెప్పలేము రాజకీయంగా. ప్రస్తుతం ఏంటంటే అతని మీద క్రేజ్ పెరుగు, జనం చూడటానికి వస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశానికి సంబంధించి విజయ్ అరెస్ట్ తప్పదు అనే అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.